హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ లాయర్ పృథ్వీరాజ్ గారు. నమస్తే సార్. నమస్తే మిస్ రావ్య. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. చాలా మంది H1B వీసాస్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ లాటరీలో తగలకుండా ఉండడం అట్లంతా జరుగుతుంది. బట్ రీసెంట్గా బెంగళూరు టెక్కి 2 times ట్రై చేసి రాక అండ్ తను ఒక వీసా అయితే వచ్చింది, ఎయిన్స్టైన్ వీసా అని చెప్పి 01 వీసా. సో దాని గురించి ఏమంటారు? ఇట్స్ O1 వీసా అమ్మా. ఇట్స్ ఎప్పటి నుంచో ఉన్నది O1 వీసా. అండ్ ఎస్, అతను చాలా కష్టపడ్డాడు. కష్టపడి H1B వీసా కోసం 3 times అటెంప్ట్ చేశాడు. ఇంకా లాస్ట్ ఛాన్స్ 3rd time పోయింది, ఇంకా రాదు అనుకునే టైంలో ఎట్లాగైనా నేను వీసా సంపాదించాలి, నేను ఇక్కడే ఉండాలి అనుకుని కాలిఫోర్నియాలో అతను IBMలో చేస్తున్నట్టున్నాడు. అండ్ అక్కడ ఉండి విపరీతంగా వర్కౌట్ చేసి దాని గురించి ఒక సాధనగా తీసుకుని O1 వీసా అయితే తీసుకున్నాడు. ఇట్స్ లైక్ O1 వీసా అంటే మేధావికి ఇచ్చేది, అందుకే దాన్ని ఐన్స్టైన్ వీసా అంటారు. ఐన్స్టైన్ అనేటువంటి స్కిల్ పర్సన్స్ ఇస్తారు. దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దానికి ఒక 8 పారామీటర్స్ చెప్పారు. ఏ 3 ఉన్నా సరే సరిపోతాయి అంటారు. 8 పారామీటర్స్ ఏమిటంటే వాడు పబ్లికేషన్స్ ఇవ్వాలా, తను చేసినటువంటి రీసెర్చ్ మీద పబ్లికేషన్స్ ఇవ్వాలా, అండ్ ఏదైనా అసోసియేషన్లో అంటే ఈ రీసెర్చ్ సంబంధించినటువంటి మేధావులకు సంబంధించిన అసోసియేషన్లో అతనికి మెంబర్షిప్ ఆర్ ఫెలోషిప్ ఉండాలా. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అతని పేపర్ని అప్రూవ్ చేస్తా వచ్చేటువంటి ఆర్టికల్స్ రావాలి. ఈ 3 ఉంటే కనుక O1 వీసా ఇస్తారమ్మా. ఈ O1 వీసా ఏంటంటే H1B వీసా లాగా వాట్ వి కాల్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండవు. ఆ నిష్ణాతుడు అనేవాడు చెప్తాడు ఎస్ అతను చేసింది నిజంగా, బికాస్ ఒక సబ్జెక్ట్ ఉంది అనుకుందాం, ఒక సాఫ్ట్వేర్ కానీ ఏ మీద ఒక దాని మీద రీసెర్చ్ చేశాడు అనుకుందాం, దానికి సంబంధించిన నిష్ణాతుడికి చెప్పిన ఒపీనియన్ని అక్కడ ఉండేటువంటి ఈ కన్సల్టెంట్ అనేవాడు ఒప్పుకుంటాడు. అంతేగాని దీంట్లో అతను తెలియని సబ్జెక్ట్లో వాళ్ళు ఏమి ఇన్వాల్వ్ అవ్వరు. ఎస్ ఈజ్ ఎ రైట్ పర్సన్, హీ కెన్ స్టే అనేది ఎప్పుడైతే O1 వీసా ఇస్తారు ఆటోమేటిక్గా దానికి అక్కడ అప్రూవ్ అవుద్ది. ఐ థింక్ 600 ఎంతో నెంబర్ ఏదో అప్రూవ్ చేశారని చెప్పారు. లాస్ట్ టైం కన్నా ఇది ఒక 10% తక్కువ అని కూడా చెప్పారు. H1B వీసాదారులు రాని వాళ్ళందరూ కూడా వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడి, ఇప్పుడు MS చేసిన వాళ్ళే ఎక్కువ వెళ్తారు H1B వీసా, బీటెక్ చేసిన వాళ్ళకన్నా. ఒకవేళ లేదో బీటెక్ అంటే ఎంటెక్ చేయండి, లేకపోతే MS చేయండి, యూఎస్కి వెళ్ళి F1 చేయండి. F1 చేసిన తర్వాత ఏమవుతుందంటే మాస్టర్ డిగ్రీస్ తర్వాత వాటి కాల్ PhDకి వెళ్తారు, స్కాలర్షిప్స్కి వెళ్తారు. ఆ PhDకి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి తీసి సబ్మిట్ చేశారో కొంచెం ఎక్కువ వర్క్ చేసి ఎక్స్పోజర్ ఉంటే కనుక వాళ్ళు ఒక మీడియా అప్రూవల్ వాళ్ళు ఇచ్చినటువంటివి ఒక మీడియాలో కూడా రావాలి అనేది ఏదో వాళ్ళు చెప్పారు. ఇట్ ఈస్ మస్ట్ బై వైడ్ పబ్లికేషన్. అతనిది అందరూ ఒప్పుకోవాలి, ఆ కాన్సెప్ట్ ఒప్పుకోవాలి. ఇట్ ఈస్ ఏ ఇన్-పర్సన్ డెవలప్మెంట్, వ్యక్తి డెవలప్మెంట్. ఇక్కడ డెవలప్ అయ్యేటప్పుడు ఏదో రాజకీయం జరిగింది, వాడు ఇవ్వలేదు వీడు ఇవ్వలేదు అని చెప్పడానికి ఉండదు. ఆ వ్యక్తి కనుక ఆల్రెడీ MS చేస్తున్నాడు కాబట్టి MS చేసిన వాడు కొంచెం ఒక మెంటోర్ తీసుకుని తను అక్కడికి వెళ్ళి దాని గురించి ఎక్కువ కష్టపడితే ఖచ్చితంగా అతను 6 పబ్లికేషన్స్ ఇవ్వాలంటారు. 6 పబ్లికేషన్స్ 5 పబ్లికేషన్ డోంట్ నో దట్ నెంబర్. ఆ పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత O1 వీసాకి ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ అతను ఆ అసోసియేషన్లో దేంట్లో మెంబర్షిప్ అయ్యి 8 క్రైటీరియాస్లో 8 అక్కర్లేదు, ఒక 3 ఉంటే సరిపోతాయి అంటారు. 8 క్రైటీరియాస్లో కూడా అదే ఫెలోషిప్ కానీ వాట్ వి కాల్ ఒక జడ్జి ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ అయి ఉండాలంటే ఒక ఆ సబ్జెక్ట్ సంబంధించిన వాడు ఎస్ హీఈస్ ద బెస్ట్ పర్సన్ ఇచ్చినటువంటి క్రెడిబిలిటీ లాగా అనుకోవచ్చు. క్రెడిబిలిటీ ఆ రీసెర్చ్కి ఎస్ ఇతను అనేది ఇవ్వాలా. అట్లాగే 8 ఫిలాసఫీస్ చెప్పి ఆ 8లో 3 ఉంటే సరిపోతుంది. ఏ 3 అన్నది జనరల్గా అయితే అందరికీ ఫస్ట్ ఏంటంటే పేపర్ పబ్లికేషన్స్ చూస్తారు, ఆర్టికల్స్ ఏమి ఇచ్చారో చూస్తారు. తర్వాత అండ్ ఎస్ అతను ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి నిష్ణాతులు చెప్పాలి అండ్ ఒక అసోసియేషన్లో ఉండాలి. ఇవి చిన్న క్రైటీరియాస్, కొంచెం కష్టపడేవాడికి అది సాధ్యం అవుతుంది. చెప్పాలంటే భారతీయులకి అది వెరీ ఈజీ అని చెప్పచ్చు. ఎందుకని చెప్తారు రీజన్, మనకి IIT NIT మైండ్ సెట్లే ఉంటుంది. IIT NIT అండ్ IIT NIT ప్రిపేర్ అయ్యే వాళ్ళకి MS కంటిన్యూషన్గా వెళ్ళే వాళ్ళకి, MSలోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆటోమేటిక్గా
హార్డ్ వర్క్ అంటే తెలిసిపోద్ది వాడికి. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అది సాధించడం పెద్ద కష్టం కాదని చెప్తాను. ఓకే, అంటే H1B వీసా కంటే దీని మీద ఫోకస్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అని అంటారా? ఎస్, ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ $1 lakh అయితే కట్టక్కర్లేదు మెయిన్లీ. ఫీ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఉంటుంది దాంట్లో. ఓకే సార్, ఆ 8 కేటగిరీస్ ఏమి ఉండాలి? ఫామ్ I-129లో వాళ్ళు అప్లికేషన్ పెట్టాలమ్మా. దానిలో ఏంటంటే వాడికి ఎవరైతే అప్లై చేస్తున్నారో అతనికి ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చి ఉండాలమ్మా. లెస్సర్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చి ఉండాలి. ఆ సంబంధించినట్టు దానికి వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ ఎంచుకున్నారో దానికి సంబంధించింది. ఏదైనా ఆ కేటగిరీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ ఆఫ్ అసోసియేషన్లో అతనికి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ చేయాలమ్మా. ఎస్, నేను ఏదైనా ఆ ఫీల్డ్ ఫీల్డ్ అయితే ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్ అయితే మెడికల్ ఫీల్డ్, ఆ అసోసియేషన్ సంబంధించిన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేయాలి. అండ్ పబ్లికేషన్ అన్నది మెటీరియల్ అతను చేసినటువంటి రీసెర్చ్ చేసినటువంటి పేపర్స్ అంటారు. పబ్లికేషన్ మెటీరియల్ అన్నది జర్నల్స్లో వైడ్గా పబ్లిష్ అయి ఉండాలి. అండ్ ఆల్సో అతను బిజినెస్ వైడ్గా కాంట్రిబ్యూట్ చేసి ఇతను తీసుకొచ్చినటువంటి రీసెర్చ్ వల్ల ఏ బిజినెస్కి ఉపయోగం, ఏ ఆర్గనైజేషన్కి ఉపయోగం, ఏ సైంటిఫిక్ ఫీల్డ్కి ఉపయోగం అనేది చెప్పగలిగి ఉండాలి. అండ్ దానికి అతనికి స్కాలర్షిప్ వచ్చి ఉండాలి. ఆర్టికల్కి చేసిన దానికి ఈ మస్ట్ ఏదో స్కాలర్షిప్ అతను చేసిన దానికి గుర్తింపు. అంటే ఆ కాలేజ్లో చేస్తారనుకోండి, వెంటనే ఆటోమేటిక్గా అతనికి స్కాలర్షిప్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అతనికి వచ్చి ఉండాలి. అతనికి ఆ సబ్జెక్ట్ చేసినందుకు హయ్యెస్ట్ శాలరీ. ఇప్పుడు వీడు కాదు కదా అప్లై చేసేదమ్మా. H1B వీసా అయినా సరే, ఈ O1 వీసా అయినా సరే ఎవరు అప్లై చేస్తారంటే కంపెనీ అప్లై చేస్తుంది. అతను ఎస్ O1 వీసాకి అర్హుడు, అతను అప్లికేషన్ మీరు ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్పేసి ఏదైతే చెప్తారో వాడికి ఆ కంపెనీ హయ్యెస్ట్ శాలరీ ఆఫర్ చేసి ఉండాలి. ఎస్, అతను మాకు ఉండాలి, అతను దానివల్ల మాకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అనాలా. అంటే కాకుండా అతను ఈ పేపర్కి ఏదైతే రీసెర్చ్ చేశారో జడ్జిమెంట్ ఇచ్చి ఉండాలి. అతను ఏదైనా జరిగినటువంటి పార్టిసిపేషన్లో కానీ అథెంటేటివ్గా జడ్జిమెంట్ చెప్పగలిగేటువంటి సామర్థ్యంతో ఉండాలా. అండ్ ఆర్గనైజేషన్ తోటి దీంతో ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఒక ఫెలోషిప్ తోటి అతను నడిపించగలిగి ఉండాలి. ఈ 8 ఫార్మాట్స్ ఉంటాయన్నమాట. జనరల్గా ఏమవుతుందంటే 8 వాటిల్లోనూ 3 ఉంటే సరిపోతాయి. ఏదైనా 3 ఉంటే సరిపోద్ది. అందుకని చెప్పడానికి ఈజీగానే ఉన్నా కూడా అంత ఈజీ కాదనిపిస్తుంది. కాదు, అవార్డ్స్ రావడం కానీ, ఒక స్కాలర్షిప్ రావడం కానీ, ఒక ఆర్గనైజేషన్ గుర్తింపు కానీ, ఇవన్నీ అంత ఈజీ కాదు కదా. అందుకే అతను అకుంఠ దీక్షతో చేశాను. సీరియస్లీ కష్టం అన్నది. అది PhD లెవెల్లో చేసేటువంటి సైన్స్ కాబట్టి జనరల్గా ఏం చేస్తారంటే పేపర్ పబ్లికేషన్ ఒకటి చూసుకుంటారు. పేపర్ పబ్లికేషన్ అథెంటేటివ్గా చేసేటట్టు అండ్ అవార్డు వస్తుంది వాడు ఖచ్చితంగా. ఎందుకంటే అది రీసెర్చ్ చేసినప్పుడు ఖచ్చితంగా అవార్డు వస్తుంది. అండ్ అసోసియేషన్ ఏదో అసోసియేషన్లో అతను ఫెలోషిప్ చేయటం కూడా ఈ 3 క్రైటీరియాస్ జనరల్గా తీసుకుంటారు. ఇది కాకుండా ఏది ఎక్కువ చేసినా సరే అతను ఈజీగా సెలెక్ట్ చేసేస్తారు. చదువుకునేవాడి కోణంలో చూసుకుంటే అది ఈజీ ఆడు అచీవ్ చేస్తాడు. చూసారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎథెల్ట్ ఉంటాడమ్మా. ఎథెల్ట్ అనేవాడు ఒక 100 meters 1500 meters అచీవ్ చేసిన వాడికి ఆడికి ఈజీ. బయట నుంచి చూసేవాడు కొంచెం కష్టం అనిపిస్తుంది. అచీవ్మెంట్కి వెళ్ళే వాళ్ళకి అది ఈజీగానే ఉంటుంది. PhD చేసే వాళ్ళకి పెద్దంత కష్టమైన విషయం అయితే కాదు. పబ్లికేషన్స్ లేకుండా PhD రాదు. ఒకటి ఫస్ట్ ఇది ఖచ్చితంగా వాడికి వచ్చేస్తాం. పబ్లికేషన్ లేకుండా ఉండదు. మెంటర్ రికమెండ్ చేస్తాడు, ఇతను ఏదైనా అసోసియేషన్లో ఇతను మెంబర్షిప్ ఇవ్వండి, ఫెలోషిప్. సెకండ్ది వచ్చేస్తాయి. థర్డ్ది అవార్డ్స్. అక్కడ కొంచెం కష్టపడాలి, అవుట్ స్టాండింగ్ అయి ఉండాలి. ఇది వాడటానికి ఈ బిజినెస్ ఇప్పుడు ఎవరికి పనికిరానటువంటి ఒక రీసెర్చ్ అయితే తీసుకొస్తే ఏమి వాళ్ళు పెద్దంత మన వంటలు వార్పులు లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ మీద చేస్తే రాదు. దాని మీద ఒక విపరీత దానివల్ల ఉపయోగం ఉండాలి సొసైటీకి. సొసైటీకి ఈ రకమైన ఉపయోగం ఉంది అని చెప్పి డిమాన్స్ట్రేట్ చేయగలిగేటువంటి థీసిస్ కావాలి. ఈ 3 ఉంటే ఆటోమేటిక్గా అది O1 వచ్చేయడానికి పెద్దంత కష్టంగా అయితే కాదని చెప్పేసి అనొచ్చు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే H1B వీసాకి అండ్ O1 వీసాకి డిఫరెన్సెస్ అంటే ఏమన్నా
ఒక హయ్యర్ లెవెల్లోకి చూస్తారంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత? ఇన్స్టెంట్ వీసా అందుకే కదా హైయెస్ట్ పేడ్, దాంట్లో క్రైటీరియాలో కూడా హైయెస్ట్ పేడ్ అయి ఉండాలా అన్నాడు. హైయెస్ట్ పేడ్ అంటే వాడు చెప్పేటప్పుడు ఏంటంటే ఇతను తీసుకుంటాం వల్ల నా కంపెనీకి ఉపయోగం ఉంది, ఇతను నాకు కావాలా అని చెప్పేసి వాడే తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అది క్రైటీరియాగా తీసుకుంటారు. అందుకని డెఫినెట్లీ నో డౌట్ హీ విల్ బి అన్ గుడ్ అసెట్ టు దట్ కంపెనీ. మనకు బాధ ఏంటంటే పెద్ద మేధావి వెళ్ళిపోతున్నాడు అని మనకు బాధ ఉంటుంది. అదే మేధావి కనుక ఇండియాలో ఉండుంటే మనం ఇంకా వాటితోటి ఎస్ వీ కెన్ డెవలప్, మనం ఖచ్చితంగా డిఫరెంట్ వేస్లో మనం డెవలప్ అయ్యేవాళ్ళు. ఒక మేధావి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తామా, ఒక కార్డియాలజిస్ట్ ఉన్నాడు అనుకుందాం. కార్డియాలజిస్ట్ రీసెర్చ్లో చేశాడు అనుకుందాం. కార్డియాలజిస్ట్ రీసెర్చ్లో చేసిన తర్వాత వాడికి O1 వీసా వచ్చింది అనుకుందాం. కార్డియాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ కార్డియాలజీ అరెస్ట్ కానీ, కార్డియక్ అరెస్ట్ కానీ, హార్ట్ అరెస్ట్ కానీ, లేకపోతే హార్ట్ అటాక్ కానీ ఏదైతే ఉందో ఇండియాకి ఎంత ఉపయోగం? ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళి సర్వీస్ చేస్తున్నాడు, ఆ కంట్రీలో ఉండి చేస్తున్నాడు. ఒక పెద్ద హాస్పిటల్ హైర్ చేసుకుంటుంది, అతని వరకు సెటిల్ అయిపోతాడు. కానీ ఆ మేధావి అనేవాడు మనం పోతున్నాడు అని ఒక చిన్న బాధ తప్ప. అండ్ చాలా ఫీల్డ్స్ మనకి మేధావి లేక కొంచెం ఇబ్బంది పడుతున్నాము, వాళ్ళందరూ కూడా అక్కడికి సెటిల్ అయిపోతారు అని ఒక బాధ తప్ప. అదర్వైజ్ ఫర్ హిమ్ పర్సనల్లీ ఈజీగానే తెచ్చుకోవచ్చు అని చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.